హాయ్ హలో ఈరోజైతే చాలా టేస్టీగా మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా వండాలో చెప్పేస్తాను. ఒక్కసారి అయితే ప్రాసెస్ చూసి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీ ఇంట్లో మీకు 10 out of 10 ఇవ్వడం కన్ఫర్మ్. నేనైతే చెప్తున్నాను కదా. చాలామందికి మటన్ తినడం అంటే అసలు ఇష్టం ఉండదు. అఫ్కోర్స్ నేను కూడా అంతకుముందు మటన్ తినేదాన్ని కాదు. కానీ వండే ప్రాసెస్లో వండి మంచిగా మటన్ కర్రీ వండుకుని తింటుంటే ఆ టేస్టే వేరసలకి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను 1 by 1 ఏమేమి కావాలో అన్నీ చెప్తాను. మంచిగా నోట్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. ఒక 1/2 kg అయితే నేను ఇక్కడ మటన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ముందుగా మనం మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో మ్యారినేట్కి ఏమేం కావాలో చూపిస్తాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ సరిపడా సాల్టు, నెక్స్ట్ కొద్దిగా కారం కూడా తీసుకుని వేసుకోవాలి. ఇంకా మనం కర్రీలో సపరేట్గా ఏం వేసుకో అవసరం లేదు. ఇక్కడే సరిపడిన ఉప్పు కారం కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా కూడా అదే స్పూన్తో వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా టర్మరిక్ పసుపు కూడా వేసుకోండి. 1 స్పూన్ ఫుల్గా ఆయిల్ అయితే తీసుకుని ఆయిల్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా మనం మటన్ని మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి. చూడండి, మొత్తం మ్యారినేట్ చేశాక మంచి కలర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవరు అలాగే మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మ్యారినేట్ చేసేసిన తర్వాత మనం అయితే ఒక ప్లేట్ వేసుకుని ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 hour పాటు మనం మ్యారినేట్ చేసేసుకున్నాం కదా, ఒక 1 hour పాటు అలా ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మటన్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో దానికి ఏమేమి కావాలో చూపిస్తాను. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. అలాగే కొద్దిగా గసగసాలు, యాలకులు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఆనియన్స్, కొద్దిగా కొబ్బరి, అలాగే లవంగాలు కూడా తీసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా జార్లో వేసేసుకుని మనం మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఏమేమి వేస్తున్నానో మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొబ్బరి వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది మంచిగా గ్రేవీ కూడా వస్తుంది. ఆనియన్స్ కూడా కట్ చేసుకుని వేసుకోండి. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే 4-5 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని మెత్తగా అయితే మనం మిక్సీ చేసుకోవాలి. పేస్ట్ అనేది చాలా మెత్తగా స్మూత్ పేస్ట్ అయితే అయిపోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఇంకా కొద్దిగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి. చూసారు కదా, మనకైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకుని ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు కొద్దిగా మటన్లోకి ఎక్కువ ఆయిలే ఉండాలి. ఆల్రెడీ మనం అయితే మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాం కదా. ఇక్కడైతే నేను ఒక 5 స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం అయితే పేస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా. సో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మనకి అసలు అడుగంటకూడదు. దగ్గరుండి హైలో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోవాలి. ఎందుకంటే మనకి దీంట్లో కొబ్బరి, జీడిపప్పు పలుకులు, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా. సో పచ్చి వాసన పోతేనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో దగ్గరుండి ఫ్రై చేసుకోండి అడుగంటకుండా. చూసారు కదా, దాంట్లో వాటర్ అంతా కూడా ఆవిరైపోయింది. మనకి థిక్ పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడైతే మనం మటన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఒక 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా. సో దాన్ని తీసుకుని ఇప్పుడు ఈ కళాయిలో వేసేయాలి. ఇప్పుడు ఒకసారి ఈ పేస్ట్ మొత్తం బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. దీంట్లో ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. కాబట్టి నేనైతే ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. ఈ మూత పెట్టడం వల్ల ఆవిరి ఎక్కడికి పోకుండా మటన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. సో ఇప్పుడైతే మంచిగా పండినవి 2 టమాటాలు అయితే తీసుకోండి. సన్నగా కట్ చేసుకుని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, మనకైతే మెత్తటి పేస్ట్ అయితే అయిపోయింది. నేనైతే ఇక్కడ దీన్ని ఒక బౌల్లో అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను.
ఈలోపు మన కర్రీ చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది, మంచిగా కుక్ అవుతుంది ఇక్కడ మటన్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టమాటా ప్యూరీని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి మొత్తం కూడా అడుగంటిందా లేదని చెప్పి చూసుకుంటున్నాను, ఎక్కడ అడుగంటలేదు, కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒకసారి నేను మొత్తం కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా, సో ఇప్పుడైతే టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి. టమాటా ప్యూరీని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూడా మటన్కి మంచిగా పట్టేసి ఫ్రై అయితే అవుతుంది. ఆయిల్ కూడా చాలా మంచిగా సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. మటన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కదా, మనం ఎంత మ్యారినేట్ చేసినా ఎంతసేపు కూడా దీన్ని ఉడకబెట్టినా సరే కొద్దిగా ముక్క అనేది మనకి గట్టిగా ఉంటుంది. సో కొద్దిగా వాటర్ తీసుకోండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. కలుపుకుని హై ఫ్లేమ్లోనే పెట్టేసి కొద్దిసేపు మరలా ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. మసాలాలన్నీ కూడా చక్కగా మటన్కి పట్టినాయి కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఈ మసాలాలన్నీ వేయడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ కర్రీ టేస్ట్ అనేది మనకి ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏమైనా భోజనాల్లో మనకి మటన్ కర్రీ పెడతారు కదా, అక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది దాని టేస్ట్ అనేది. సో ఆ టైప్లోనే సేమ్ ఈ టేస్ట్ కూడా ఉంటుంది కర్రీ టేస్ట్ అనేది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా నేనైతే ఫైనల్గా మరి ఒకసారి కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ స్మెల్లే మంచిగా వస్తుంది. ఒకసారి కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి కర్రీ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలపండి. అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మటన్లో మీకు బోన్స్ అయితే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కర్రీ మొత్తం టేస్ట్ చూశాక రివ్యూ అయితే మీకు చెప్పేస్తాను. ఓకే, బాయ్.